అంటే నా గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఏథిస్ట్‌ని. ఈ నాస్తికుల టైపు. దేవుడిని నమ్మే ప్రసక్తి లేదు. ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలు కూడా లేవు. అయితే కొన్ని కొన్ని అంశాలు నన్ను హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, బౌద్ధం కానీ, క్రిస్టియానిటీ కానీ వీటిల్లో కొన్ని కొన్ని అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా, అబ్బా ఇట్లా మొత్తం మతంలో ఉన్న ప్రతి అంశం ఉంటే బాగుండు కదా అనిపించేలా ఉంటాయి. 95% ప్రతి మతంలో కూడా లూప్ హోల్స్, నెగిటివ్లు, దరిద్రాలు, ఆడవాళ్ళను మగవాళ్ళను తొక్కేసేవి, ఒక జాతిని తొక్కేసేవి, ఇవి తప్ప 95% ఏమీ కనిపించవు. అయితే 5% మాత్రం ప్రతి మతంలో ఎంతో కొంత మంచి ఉంటుంది. ప్రపంచంలోని అనేక అంశాల్లో 95% చెడు ఉంటుంది, 5% మంచి ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. సో అయితే ఈ శివరాత్రి కాబట్టి ఈరోజు దీనికి సంబంధించి ఒక నా పర్సనల్ ఫీలింగ్ ఒకటి షేర్ చేసుకోదలుచుకున్నాను నేను ఈరోజు వీడియోలో. అందుకే దీనికి మహాశివరాత్రి సీక్రెట్స్ అని పెట్టడం జరిగింది హెడ్డింగ్. శివరాత్రి కథ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. శివుడి మీద భక్తి ఉన్న వాళ్ళకి, హైందవులకి చాలామందికి శివరాత్రి కథ తెలుసు. కానీ ఇంకొకసారి చిన్నగా బ్రీఫ్గా చెప్తాను. ఒక బోయవాడు అతని పనే వేటగాడు కదా బోయవాడు అంటే. అతని పనే ఏదన్నా వేటకి వెళ్ళి చంపినటువంటి జంతువుల్ని తెచ్చుకొని పిల్లలకి వండి భోజనం పెట్టడమే వేటగాడు పని, తప్ప ఇంకేం ఉండేది కదా ఒకప్పుడు. అంటే ఇదంతా కూడా మైథాలజీ, ఇదంతా కూడా హిందూ పురాణాలకు సంబంధించి ఏదో జరిగిందని నేను నమ్మట్లేదు, నేను చెప్పట్లేదు కూడా. బట్ కథ అంటున్నాను అందుకే దీన్ని. సో అట్లాగా అతను మామూలుగా వాళ్ళ ఆవిడ వల్ల, వాళ్ళ చుట్టాల వల్ల అట్లా శివ 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 అనడం అతనికి ఒక నోటికి అదొక అనడం అలవాటు. ఊతపదం అంటారు కదా, అట్లా శివ 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 అనుకుంటూ ఉండడం అనేది ఒక అలవాటు. అతనికి శివుడి మీద ఐడియాను లేదు, శివుడు భక్తుడు కాదు. అయితే అతను అడవికి వెళ్ళి జింకలను ఇంకో దాన్ని చంపడం కోసం ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదేంటంటే జమ్మి చెట్టు మీద 4 రోజుల పాటు ఉన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జింక రావటం, ఆ జింక మానవ గొంతులో మాట్లాడడం, ఆ మానవ గొంతుతో మాట్లాడి మమ్మల్ని వదిలే అని అతను ప్రతి జింక కూడా బతిమలాడడం. నేను వెళ్తాను, బలానా పని ఉంది నాకు, మళ్ళీ వస్తాను, నా కూతురు కోసం, కొడుకు కోసం, నా బిడ్డ కోసం వెళ్తాను, నా భర్త కోసం వెళ్తాను, తల్లి కోసం వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను నీ కోసం కానీ చెప్పేసి వస్తానని ఇట్లా చెప్పడం. అతను యాక్సెప్ట్ చేయటం, దాన్ని ఆ జింకలను వదిలేయటం. ఒక్కోసారి జింకను బిడ్డ కూడా రావడం. ఇట్లా 4 రాత్రుల పాటు, 4 జాముల పాటు అతను జమ్మి చెట్టు మీద ఉండిపోవడం. ఆ చెట్టు మీద అతను ఉన్న 4 రోజులు కూడా చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించట్లేదని ఆ చెట్టుకు సంబంధించిన ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇట్లా జరుగుతుంది 4 రోజుల పాటు. అతను చెట్టు మీదే ఉన్నాడు, శివ 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 అంటున్నాడు. నిద్ర లేదు, ఏమీ లేదు. తను చెప్పినటువంటి ఆ జింకలేవో వెనక్కి వస్తే వాటిని చంపి ఇంటికి తీసుకెళ్దాం అనేటువంటి ఇదితో అతను వచ్చాడు. అయితే అట్లా జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి అతనికి 4 రోజుల తర్వాత వెళ్ళిపోయినటువంటి జింకలన్నీ వచ్చి అంటే హానెస్ట్గా, ఇదిగో మేము వెళ్ళాము, వస్తామని మాట ఇచ్చాము కాబట్టి మేము వచ్చేసాము, సరే మమ్మల్ని చంపు అని అడగడం మొదలెట్టాయి ఆ జింకలు. అప్పుడు అతనిలో, అంటే ప్రతి మనిషిలో కూడా ఎంత వేటగాడైనా, ఎంత క్రూరుడైనా, ఎంత నీచుడైనా ఎంతో కొంత ఒక మూల తడి, ఇందాక అనుకున్నట్టు 95% క్రిమినల్లో కూడా 5% అయినా ఒక తడి, ఒక పాజిటివ్నెస్, ఎంతో కొంత జాలి ఉంటాయి. కాబట్టి ఆ సీనారియో చూసి, ఏదైతే ఈ జింకలు వచ్చి వెళ్ళిపోయినటువంటి జింకలు పారిపోవచ్చు, మళ్ళీ రావక్కల అతని దగ్గరికి, కానీ హానెస్ట్గా వచ్చేయో అది చూసి, ఆ సత్ప్రవర్తన చూసి, ఆ సత్యం చూసి అతనికి సత్యనిష్ట అంటారు, అది చూసి అతనికి మెంటలెక్కేసింది. ఇంత హానెస్ట్గా వచ్చేసాయా ఇవి అని, ఇలాంటి వాటిని నేను చంపుతున్నాను ఇన్నాళ్ళు అని అతను మారిపోయాడు. వేటగాడిగా ఉన్నటువంటి వ్యక్తి, బోయవాడిగా ఉన్నటువంటి వ్యక్తి మారిపోయాడు. ఆ మారిపోతున్నటువంటి టైంలో క్రమక్రమంగా మారుతున్నాడు. ఆ 4 రాత్రుల్లో కూడా ఇంకోటి వస్తుంది అట్లా మారుతున్నాడు. ఆఖరి కంప్లీట్గా మారిపోయాడు. ఆ మారిపోయేటువంటి టైంలో పైనుంచి ఆకులు వేస్తున్నాడు కదా, ఆ చెట్టు ఆకులు అవన్నీ కూడా ఈ శివుడికి సంబంధించినటువంటి ఆకులు, జమ్మి చెట్టు ఆకులు, బ్లా 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 ఇవన్నీ. కిందేమో ఒక పాత శివలింగం ఉండడం ఉంది. ఇది మారేడు దళాలు అంటారు ఈ చెట్టు మీద చేసే. అతను తెలియకేస్తున్నాడు. అతను తన కళ్ళకు అడ్డం వస్తున్నాయి, ఎటువంటి జంతువుల్ని టచ్ చేయడానికి లేదు, చూడడానికి కూడా లేదు కదా, బాణం విసరడానికి లేదని దానికోసం విసురుతున్నాడు తప్ప అతనికి ఏం తెలియదు ఇదంతా. కిందేమో పాత శివలింగం ఉంది, ఆ విషయం కూడా అతనికి తెలియదు. సో రాత్రంతా జాగరణ చేశాడు,
ఉపవాసం ఉన్నాడు, అసలు ఫుడ్డే లేదు, ఇంట్లోనే ఫుడ్ లేదు. ఇతని దగ్గర ఇట్లా ఉంటుంది, ఇప్పుడు చంపుకుని తీసుకెళ్తే కానీ ఇంట్లో ఫుడ్ లేదు, ఇతని దగ్గర ఫుడ్ లేదు. సో జాగరణ ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, మారేడు దళాలు పైనుంచి వేసాడు, కింద ఉన్నటువంటి పురాతన శివలింగం ఉంటే దాని మీద పడ్డాయి. ఇదంతా జరుగుతుండగా అతను మనిషి లోపల ఉన్నటువంటి ఆ నిశ్చలమైనటువంటి ఆ మెంటాలిటీని బయటికి తీసుకురాగలిగాడు వేరే సందర్భం వల్ల. ఇదంతా చేసినటువంటి అతను లైఫ్లో ఎన్ని పాపాలు చేసినా వెంటనే అతను తన చావు తర్వాత ఒక గొప్ప నక్షత్రంగా మారిపోయాడని చెప్తాడు. దాన్నే లుబ్ధక నక్షత్రం అనే పేరుతో అతను నిలిచిపోయాడని. ఏవైతే సత్యనిష్టతో వచ్చినటువంటి ఆ జింకలు ఉన్నాయో వాటిని మృగశిర నక్షత్రంగా మారాయి. ఇదంతా కూడా శివుడి అనుగ్రహం వల్ల జరిగిందని చెప్తాడు. ఇదంతా ఒక స్టోరీ. శివుడు నిజంగా ఉన్నాడని, శివుడు ఇదంతా చూశాడని అని నేను చెప్పట్లా. అంటే ఇదంతా విన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు 95% బ్యాడ్ నుంచి 5% పాజిటివ్. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, దేవుడు అనేవాడు కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి. ఇంత సింపుల్గా, చాలా సింపుల్గా. మళ్ళీ ఇదే శివుడి విషయం సంబంధించి అనేక కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరిదో తలకే నరికేసి దాని మీద విఘ్నేశ్వరుడిది తలకే పెట్టి ఏనుగుది మళ్ళీ ఆయన విఘ్నేశ్వరుడిని పూజించడం, ఇలాంటి కాంప్లికేషన్స్ నేను ఎక్కడ కూడా అలాంటి స్టోరీని సపోర్ట్ చేయను. వాటిని నేను వెనకేసుకునేను, వాటి గురించి నేను ఇంప్రెస్ అవ్వను. బట్ ఇలాంటివి చూసినప్పుడు, ఇలాంటివి చదివినప్పుడు అనేక సందర్భాల్లో కూడా శివుడి టాపిక్ వచ్చినప్పుడు, బుద్ధుడి టాపిక్ వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో జీసస్ అల్లా టాపిక్ వచ్చినప్పుడు చాలా కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉన్నటువంటి దేవుళ్ళుగా అనిపిస్తారు. ఎస్పెషల్లీ శివుడి విషయంలో కింద పడిపోయి దొల్లేసి ఇది చేసేసాల్సిన అవసరం ఉండదు. దేవుడు అంటే మన ఫ్రెండ్, ఆడు శ్మశానంలో ఉంటాడు, మన పక్కన ఉంటాడు, మనం చచ్చాక మన బూడిదని కూడా రాసుకోగలిగే అంత కాంప్లికేటెడ్ ఈజీ. కాంప్లికేటెడ్ మనం ఎక్కడి వరకు వెళ్ళినా అక్కడి వరకు రాగల కాంప్లికేషన్ ఉన్నటువంటి వ్యక్తి, చివరికి మనం బూడిదైపోయినా కూడా దాన్ని రాసుకోగలిగే కాంప్లికేషన్ ఉన్న వ్యక్తి. సేమ్ టైము రాత్రి పగలు ఎరగదీసేసి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టేసి ఈ కైండ్ ఆఫ్ థింగ్ కూడా చేయక్కర్లేదు, చాలా ఈజీగా బోళాశంకరుడు కరుణించగలడు అనేటువంటి ఒక పాయింట్ నాకు శివుడి విషయంలో మాత్రం అనిపిస్తుంది. మిగతా అనేకమైన నెగిటివ్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా ఉన్నాయి నాకు కూడా, అంతా వేరు. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం, నేను చిన్నప్పుడు అక్కడ విన్నా, ఏదో బుర్రకథ లాంటి దాంట్లో హరికథలు చెప్తారు కదా, అక్కడ విన్నా, ఇంత ఈజీగా, ఇంత సింపులా శివ పూజ అంటే, అది ఒకటి కనెక్షన్ పాయింట్ లాగా అనిపించింది. ఆ తర్వాత నేను కూడా పెద్ద శివుడు భక్తుడిని కాలేదు, ఏమీ అవ్వలేదులే. కానీ ఎందుకో శివరాత్రి సందర్భం వచ్చేసరికి నాకు ఇది చెప్పాలనిపించింది. మీరెంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ.